బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో వేడుకకు సర్వసిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా తెలిపారు. గోల్కొండ కోట వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. గత 2-3 రోజుల నుంచి స్వాతంత్ర దినోత్సవ వేడుకల రిహార్సల్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు చివరి రిహార్సల్స్ కొనసాగించారు. కోటకు చుట్టూ 5 కిలోమీటర్ల పొడవున ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, ఎస్బీసీఆర్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సిఆర్పీఎఫ్, తెలంగాణ స్టేట్ పోలీస్, సిటీ సెక్యూరిటీ వింగ్ బృందాలు 2 వారాలుగా భద్రతపై కసరత్తు చేస్తున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా తెలిపారు. గోల్కొండ కోట వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తెలియజేస్తారు. రాజు, చెప్పండి, స్వాతంత్ర వేడుకలకు ముందుగా వేడుకలు ఎలా జరుగుతున్నాయి? ప్రియా, ఎల్లుండి జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే గోల్కొండ కోటలో ప్రభుత్వం గోల్కొండ కోటలో నిర్వహించడానికి అయితే ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ కూడా రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ తో పాటు డీజీపీ తోటి కూడా రివ్యూ కూడా నిర్వహించారు. నిన్న డీజీపీ కూడా అక్కడికి వెళ్లి పర్యవేక్షించడం జరిగింది. పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎక్కడి వరకు వచ్చాయని చెప్పి కూడా సో వాళ్ళన్నీ కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం రోజున ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ గోల్కొండ కోటకు చేరుకుని అక్కడ రాణిమహల్లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని చెప్పి ఇప్పటికే టైం టేబుల్ అయితే సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పి డీజీపీ అంజనీ కుమార్ కూడా అక్కడ అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గోల్కొండ కోట దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా అన్ని తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పనులు కూడా దాదాపు అన్ని కూడా పూర్తయి వచ్చినట్టుగా కూడా చెప్తారు. దీనికి సంబంధించి అక్కడ జరగబోయేటువంటి మార్చ్ ఫాస్ట్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాని కూడా రిహార్సల్స్ కూడా చేస్తా ఉన్నారు ఇప్పటికే వాళ్ళతో పాటు. అదేవిధంగా సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్లే ముందు అమరవీరుల స్థూపానికి కూడా నివాళులర్పిస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. సికింద్రాబాద్ లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి అక్కడి నుండి వెళ్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ గోల్కొండ కోటపై ఉండే రాణిమహల్ కు ముందుగా అక్కడికి చేరుకుంటారు. చేరుకున్న అనంతరం 4 టీంలతో కూడిన కంటింజర్ నుండి కేసీఆర్ కు గౌరవ వందనం కూడా అందుతారు. సో సీఎం కేసీఆర్ ఆ గౌరవ వందనం స్వీకరించిన తర్వాత గోల్కొండ కోటపై ఉన్నటువంటి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ఆయా రంగాల్లో ఎవరైతే ప్రతిభ కనపరిచిందో వాళ్ళందరికీ కూడా మెడల్స్ తో సీఎం కేసీఆర్ వాళ్ళందరినీ కూడా సత్కరిస్తారు. సత్కరించిన అనంతరం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అదేవిధంగా రాష్ట్రపతిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగం కూడా ఉంటుంది. సో మొత్తానికైతే ఈ విధంగా ఆ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇందుకోసం సభా ప్రాంగణంలో వచ్చేటటువంటి ముఖ్య అతిథులు, సందర్శకులు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు అంటే తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఆయా శాఖల సమన్వయంతో వచ్చే వారందరికీ మంచినీరు ప్యాకెట్ అందించే విధంగా, అదేవిధంగా అత్యవసర సమయాల్లో ఎవరికైతే ఎమర్జెన్సీ ఉంటే ఆ టైంలో అని చెప్పేసి ముందు జాగ్రత్తగా అంబులెన్సులు, అదేవిధంగా ఫైర్ ఇంజన్లను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ వేదికల్లో 500 మందికి పైగా పోలీసులు కూడా ఈ బందోబస్తులో పాల్గొంటారని చెప్పి చెప్తా ఉన్నారు. అడుగడుగున సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ కు ఈ సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. సెక్యూరిటీని కూడా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ వర్షం పడినా కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లకు ఈ వేడుకలకు ఇబ్బంది ఉండకుండా వాటర్ ప్రూఫ్ షెడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడికి చూడడానికి వచ్చే నార్మల్ పబ్లిక్ ఎవరైతే ఉందో వాళ్ళకు కూడా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి డీజీపీ కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ కు కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా 1500 మందికి పైగా కళాకారులు కూడా అక్కడ ఆల్రెడీ సీఎం కేసీఆర్ కు వాళ్ళందరూ కూడా ముందుగా వెళ్లి సీఎం కేసీఆర్ కు 1500 మంది కళాకారులతో స్వాగతం పలుకుతారని చెప్పి కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ట్రాఫిక్ ఏర్పాట్లను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. అంటే ఆయా రూట్లలో ట్రాఫిక్ మళ్లింపును కూడా ఇప్పటికే పోలీసు అధికారులు అయితే ప్రజలందరికీ పబ్లిక్ డొమైన్ లో ఉంచడం జరిగింది. ఆ రోజు ఏమైనా పనులు ఉంటే మాత్రం ప్రత్యామ్నాయ రూట్లను చూసుకోవాలని చెప్పి కూడా పోలీసు అధికారులు సూచిస్తా ఉన్నారు. ప్రియా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈసారి స్పెషల్ గా ఏ కార్యక్రమాలు తలపెట్టారు? ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇంకా ఏ ఇతరితర ముఖ్య నేతలు వచ్చే అవకాశం ఉంది ఆ రోజు?
ఎవరెవరు వస్తారనే దాంతో ఇప్పటికైతే క్లారిటీ అయితే ఇంకా ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు ప్రియ. కాకపోతే ఏంటంటే ఈ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అయితే ఖచ్చితంగా ముఖ్యమైన వీళ్ళు ఏదైతే మంత్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ ఎన్నికల ముందు అంటే ఈ ప్రభుత్వంలో ఇవే చివరి ఇక్కడ కాబట్టి ఈ ఏర్పాట్లు ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ఉపన్యాసం ఇచ్చే దానిలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఖచ్చితంగా అందులో చెప్పే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఏ రంగాల్లో విజయాలను సాధించింది, రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ రంగాల్లో అభివృద్ధి చెందామని చెప్పి మరోసారి నిన్న వరకు అసెంబ్లీలో కూడా అదే విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ గోల్కొండలో కూడా మళ్ళొక్కసారి పునరావృతం చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సో ఖచ్చితంగా ఇవి ఎలక్షన్ల ముందు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని చెప్పి కూడా ఇటు పార్టీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని ఉంది ప్రియా. ఇప్పటి వరకు పలుకు కూడా మాట్లాడని కేసీఆర్ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఎలక్షన్స్ కోసం ఏదైనా ఒక జాబితా రెడీ చేసుకొని ప్రజల ముందు వదిలే అవకాశం ఉందంటారా ఆగస్ట్ 15 సందర్భంగా? ఖచ్చితంగా ప్రియా. ఎందుకంటే మనం గతంలో పలుమార్లు కూడా ఆయన సభలు పరిశీలించినట్టయితే చూసినట్టయితే ఆ ప్రతిపక్షాలకు ఎక్కడా కూడా తావివ్వకుండా అప్పటికప్పుడు ప్రకటించడం కేసీఆర్ అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉంటారు. సో అదే విధంగా స్వాతంత్ర దినోత్సవ కానుకగా సో రాష్ట్ర ప్రజలకు కానీ లేదంటే ఎవరి రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఏ రంగానికైనా కానీ ఏమన్నా కొన్ని కొత్త పథకాలు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం నుండి ప్రకటిస్తున్నాను అని చెప్పి ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు. కాకపోతే ఏం ప్రకటిస్తారు, సో ఏ రంగానికి ప్రకటిస్తారు అని చెప్పి మాత్రం ఇంకా అయితే సో అధికారుల నుంచి కూడా ఇక్కడ ఎవరికి బయటకు కూడా లీక్ కాని పరిస్థితి అయితే ఉంది. సో అదే విధంగా సీఎం కేసీఆర్ అయితే ఈ యొక్క వేడుకలు ఏవైతే ఉన్నాయో వీటిని అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అత్యంత ఘనంగా నిర్వహించాలి. సో తెలంగాణ సత్తాను ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసేలా గోల్కొండ కోటలో ఈ ఏర్పాట్లన్నీ చేస్తా ఉన్నారు. ఇవన్నీ నా దేశం గర్వపడేలా చేయాలని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 75 సంవత్సరాలు పూర్తయిన లాస్ట్ ఇయర్ ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ సంవత్సరం అవన్నీ పూర్తవుతున్నాయి ఈ సంవత్సరంతో. సో ఖచ్చితంగా ఈ ముగింపు వేడుకలను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకలు సో హర్ ఘర్ తిరంగా జెండా అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటిపై తిరంగా జెండా పెట్టాలని చెప్పి కూడా ఇప్పటికే సో సూచిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వేడుకలు ఏవైతే ఉన్నాయో ఈ వేడుకలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ పార్టీకి మైలేజ్ వచ్చే విధంగా ప్రభుత్వానికి మైలేజ్ వచ్చే విధంగా చేపట్టాలని చెప్పి ఇప్పటికే సో అధికారులందరూ భావిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి ప్రియా. Thank you, Raju, for your updates.